ఎస్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే లోకేష్ ఏపీ ప్రభుత్వంకి సంబంధించి లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రకటించాలంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి నిన్న సాక్షాత్తు సీఎం చంద్రబాబు ముందే కూడా టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి కమెంట్స్ చేశారు. ఇదే నేపథ్యంలో కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా టీడీపీ నేతలు మరికొంతమంది కూడా చెప్తున్నారు. అయితే టీడీపీ నేతలు వరుస ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా వర్మ సోమిరెడ్డి కూడా హాట్ కమెంట్స్ చేశారు. దీనిపై నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలంటూ కూడా డిమాండ్ లో తప్పేం లేదంటూ కూడా వర్మ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సోమిరెడ్డి తర్వాత ట్వీట్ చేశారు. యువగలం పాదయాత్రలో లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. లోకేష్ పేరును పరిశీలించాలని కూడా కోరుతున్నామంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మరి ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలన్న పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదన చేశారు. అయితే ఈ నేపథ్యంలో వెంటనే వర్మ కూడా స్పందించారు. వర్మ కూడా చెప్పారు ఈ డిమాండ్ లో తప్పేం లేదంటూ కూడా వర్మ చెప్పారు. అయితే వర్మ ఏం మాట్లాడారన్నది ఇప్పుడు ఒకసారి బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూద్దాం. సీఎం కావాలని అడగరా కార్యకర్తలు? అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కాదా? లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కాదా? అంటే ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీ అన్నది కింద స్థాయి కార్యకర్తలకి ఒక మనోభావాలు ఉంటాయి, వాళ్ళకి ఒక కసి ఉంటుంది. వాళ్ళ నాయకుడిని ఇలా ముఖ్యమంత్రిగా చూడాలని ఒక పార్టీ అనుకుంటుంది, ఇంకో పార్టీ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. ఈవేళ తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గుడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముగ్గా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని అనుకుని నడిపించి ఎన్నెముగ్గా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాడు అంట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినాయి? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అనేవారు. ఆ పార్టీని ఎత్తుకుంటారు అని. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 అది 2047 పెట్టారు. 2047 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో
ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరు? సత్తా ఉన్న నాయకుడు ఎవరంటే లోకేష్ గారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చెప్తున్నాను, నన్ను వక్రీకరించకండి. మా కార్యకర్తల మనోభావాలు చెప్తున్నాం. ఈవేళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, నారా లోకేష్ నాయకత్వంలో చేసిన మెంబర్షిప్లో. 1 కోటి మంది కాదు, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కోరుకుంటున్నారు డిప్యూటీ సీఎం అమ్మ. పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా మనుగడ సాధించాలన్నా, పార్టీ బలపడాలన్నా కార్యకర్తల మాట విన్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, ఇలాగ అందరూ కూడా విమర్శిస్తున్నారు, చిన్నబుస్తున్నారు, కించపరుస్తున్నారు, మొక్క మీద మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడిని తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, మేడంని తిడుతున్నారు. ఇన్ని బూతులు తిట్టిన నాయకత్వం కార్యకర్తలు అలా బరాయించి నా సమయంలో నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలుపెట్టాడు. ఎవరండి పార్టీ కోసం 3000 కిలోమీటర్లు త్యాగం చేసింది? 3000 కిలోమీటర్ల నారా లోకేష్ యోగాలం పాదయాత్ర మొదలెడితే రాష్ట్రం ఒక్కసారి చీమల దండుగా ఉప్పొంగింది. కార్యకర్తల రోమాలు నిక్కబడిచాయి, కార్యకర్త గుండెల్లో ధైర్యం నింపాడు, ప్రజలకి నమ్మకం కలిగించాడు. అబ్బా, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక యువకుడిని ఇచ్చింది, ఈ యువకుడి సారథ్యంలో మన కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉంటాయి. మళ్ళీ 3వ తరం నాయకుడు వచ్చాడు, అన్న ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగుతాయన్న ఒక ఆలోచనతో యోగాలం పాదయాత్రలో ప్రజలు కార్యకర్తలు ఎన్ని దాడులండి! చిత్తూరులో దాడి, భీమవరంలో దాడులు, ఎక్కడికక్కడ దాడులు, రాళ్ళు, గూండాలు, పోలీసులు అందరూ తిరగబడి ఆపాలను చూసిన కార్యకర్తల భుజాల మీద. అదేవిధంగా లోకేష్ గారు ధైర్యంగా ఎన్ని వచ్చినా సరే పద, ఉంటా పోతా అని చెప్పి యోగలం పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ పునాదులు బలిపడ్డవే కాకుండా ఉవ్వెత్తున లెగుస్తుంది తెలుగుదేశం పార్టీ అన్న ఆలోచన ప్రజల్లో రావడానికి కారణం నారా లోకేష్ యొక్క యోగలం పాదయాత్ర. ఇవాళ ప్రజల్లో నమ్మకాన్ని కూడా కలిగించింది నారా లోకేష్ పాదయాత్ర. మరి ఆ విధంగా పాదయాత్ర చేశారు అంటే నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని కార్యకర్తలు కోరడానికి కారణాలు ఏంటంటే ఇవన్నీ. కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి. రేపు ఈ తెలుగుదేశం పార్టీ నేనున్నాను, రేపు ఈ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఎవరు నడుపుతారు, ఎలా ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంటుంది. ఎంచేదంటే మేము కరుడు కట్టిన సైనికులం తెలుగుదేశం పార్టీలో. రేపు ఈ పార్టీ కింద పడకూడదు, ఈ పార్టీ ఎవరి చేతులు అయితే బాగుంటుందంటే భవిష్యత్తు నాయకుడు ఎవరు? నారా లోకేష్. ఆయనకే ఉట్నే ఇవ్వరు కదా పదవులు. ఇంత కష్టం ఉంది నారా లోకేష్ ఈరోజు ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చాడంటే. ఇంత కష్టం ఎవరన్నా ఆలోచిస్తున్నారా? అడిగారంట కదంటే అడుగుతారు. కార్యకర్తలు ఇష్టం, ప్రతి పార్టీలోనూ అడుగుతారు. ప్రతి పార్టీలోనూ కూడా ఆ పార్టీలో ఉన్న నాయకుడి యొక్క పొజిషన్ కోసం అడుగుతారు కార్యకర్తలు. ఎస్, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా కొంతమంది టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే హాట్ కమెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సభలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు ముందే టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి కూడా కమెంట్స్ చేశారు. లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని కూడా శ్రీనివాస్ రెడ్డి కోరారు. శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలతో కూడా సభలో మొత్తం అరుపులు కేకలతో కూడా నిండిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు సోమిరెడ్డి ఎమ్మెల్యే కూడా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదనను నేను సమర్థిస్తున్నానంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. అలానే ఆ పదవికి నారా లోకేష్ 100% అర్హులే. రాజకీయంగా అనేక డక్కముక్కులు తిని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగలం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారనుకుంటూ రాసుకొచ్చారు. అలానే లోకేష్ బాబు పోరాట పటిమను చూసి టీడీపీ కేడార్తో పాటు రాష్ట్ర ప్రజానికం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జైకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని కూడా పార్టీని కోరుతున్నానంటూ కూడా సోమిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్కి వర్మ కూడా స్పందించారు. వర్మ దీనికి అన్ని విధాలా కూడా ఈ డిమాండ్లో ఏం తప్పులేదు, లోకేష్ అన్ని విధాలుగా కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్, నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కూడా
వర్మ చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే లోకేష్ ని డిప్యూటీ సీఎంగా చేయాలంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది కోరుతున్నారు. అయితే నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సభలో కూడా సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు ముందే టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాస్ రెడ్డి కమెంట్స్ చేశారు. అయితే ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, తమరు ప్రమాణమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ, తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నిన్న ఎన్టీఆర్ వర్ధంతి సభలో ఈ విధంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. అయితే ఆయన చెప్పిన మాటల్లో వెంటనే కూడా వ్యాఖ్యలతో సభలో మొత్తం అరుపులు కేకలతో కూడా నిండిపోయి, అయితే వెంటనే కూడా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలంటూ కూడా మరికొంతమంది టీడీపీ నేతలు కూడా ఆశిస్తున్నారు. టీడీపీ నేతలు వరుస ప్రకటనలు కూడా చేస్తున్నారు. తాజాగా వర్మ, సోమిరెడ్డి కూడా హాట్ కమెంట్స్ చేశారు. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలంటూ కూడా డిమాండ్ లో తప్పేం లేదంటూ కూడా వర్మ చెప్పుకొస్తున్నారు. లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని క్యాడర్ కోరుకుంటుందని కూడా, పార్టీ భవిష్యత్తు కోసమైనా డిప్యూటీ సీఎం చేయాల్సిందే అని కూడా వర్మ అంటున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సోమిరెడ్డి ట్వీట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి నారా లోకేష్ అర్హుడని కూడా సోమిరెడ్డి ట్వీట్ చేశారు. యువగళం పాదయాత్రతో లోకేష్ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు అని కూడా ఆయన గుర్తు చేశారు. లోకేష్ పేరును పరిశీలించాలని కోరుతున్నా అంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు.